రఘునందన్ రావు గారు ముఖ్యంగా 2 అంశాలు మీ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మోడీ గారు చెప్పింది ఒకటి, కాంగ్రెస్ పార్టీ బతికున్నా చచ్చినా పన్ను వేస్తారు, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజలపై సంపదపై పంచా. నిన్న షాంప్రిట్ కూడా చేసాడు, అమెరికాలో చనిపోయినటువంటి వాళ్ళలో 55% గవర్నమెంట్ తీసుకుంటుంది అనేటువంటి ఒక మాట చెప్పారు. సార్ ఎట్లా చూస్తారు? నరేంద్ర మోడీ భయపడుతున్నాడు అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది నరేంద్ర మోడీ భయపడుతున్నాడు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడని. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నైస్ అని కాంగ్రెస్ పార్టీకి 3వసారి ఈ దేశ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారనేటువంటి భయం నుంచి వస్తున్న మాటలు తప్ప ఈ కొత్త మాటలు కాదు. రఘునందన్ రావు చెప్తే బీజేపీ లీడర్గా చెప్పిండి అని అనుకోవచ్చు. ఇండీ కూటమి లోపల భాగస్వామి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, కొన్ని ఎంపీలు గెలుస్తుందని ఆశపడుతున్నటువంటి దీదీ చెప్పింది. ఇండీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావనేటువంటి మాటని మమతా బెనర్జీ గారు చెప్పారు. ఇక ఇప్పుడు శ్యామ్ పిట్రోడా గారు మాట్లాడినా, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కాంగ్రెస్ ఏం పసలేని మాటలు. ఒకసారి మణిశంకర్ అయ్యర్ మాట్లాడతాడు, ఒకసారి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడతారు, ఒకసారి శ్యామ్ పిట్రోడా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ దేశం లోపల విభజన రాజకీయాలని చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు వచ్చింది 90% సంపద 10 మందికి? బీజేపీ వచ్చిన 10 ఏళ్లలో వచ్చిందా? ఏం మాట్లాడతారు శ్యామ్ పిట్రోడా గారు? ఎవరు ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించింది? కాంగ్రెస్ కాదా? అప్పుడు పేదోళ్ళంతా కోటీశ్వరులు ఉంటే ఇప్పుడు మేము వచ్చినాక పేదోళ్ళకి అన్యాయం జరిగిందా? మేము కదా పేదోళ్ళని. మీరు బ్యాంకుల్ని 1970లో జాతీయకరణ చేసి వదిలేస్తే మేము బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారని అడిగి బ్యాంక్ ఖాతాల కాడికి తీసుకొని పోతాం. దాదాపు 30 కోట్ల మంది పేద ప్రజలకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చినాం. మీరు మాటలు చెప్పి వెళ్ళిపోతారు, మేము పని చేస్తూ వస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అది అర్థం చేసుకోవాలి.